ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత, మామా, కాసేపట్లో పోటీ మొదలైపోతుంది మామా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నువ్విలా మౌనంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది మామా. నీతో చెప్పకుండా నేను పందెం ఒప్పుకోవడం తప్పే. ఆ విషయంలో నీ మనసు కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నేను ఈ పోటీకి ఒప్పుకున్నది మా అక్క జీవితాన్ని బాగు చేద్దామనే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు మామా. నీకు దూరం అవుదామని కాదు. దయచేసి మాట్లాడు మామా. నాకు ధైర్యాన్ని ఇవ్వు. ఈ పోటీలో నువ్వు గెలుస్తావనే గ్యారంటీ ఏముంది? నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వున్నావు. మీ చెల్లెలను కాదని నా వైపు ఉన్నావు. నేను గెలవడానికి స్ఫూర్తినిచ్చావు. నన్ను ఓదార్చడానికి గుడికి తీసుకువెళ్ళి నాకు డాన్స్ నేర్పించడానికి మంచి టీచర్ని తీసుకొచ్చావు. నేను డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి గజ్జలు కొనిచ్చావు. ఇప్పుడు నువ్వు నాతో కోపంగా మాట్లాడినా నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావని నాకు తెలుసు. అందుకే నన్ను ఆశీర్వదించు మమ్మ. ఈ పోటీలో నువ్వు ఓడిపోతే జీవితంలో నిన్ను క్షమించలేను సీత. అంటే అర్థం నన్ను గెలవమని చెప్పడమే కదా మామా. నా గెలుపుని నువ్వు కోరుకోవడమే కదా. రాముడి కోపం కూడా సీతకు వరమే మామా. ఎందుకంటే రాముడికే అంత కోపం లేకపోతే సీత కోసం సముద్రాన్ని దాటి రావణాసురుణ్ణి చంపేవాడు కాదు. రాముడి కోపమైనా ప్రేమైనా సీత కోసమే. అలాంటి రాముడైనా సీతని అనుమానించి ఉండొచ్చు. సీతకు కూడా రాముడిపై అనుమానం పుట్టి ఉండొచ్చు. కానీ నా రాముడిపై నాకు అనుమానం లేదు. అలాగే నాపై నమ్మకం ఉంచమని కోరుతున్నాను. అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. ఒక్కటి గుర్తు పెట్టుకో మామా. ఈ సీత ప్రాణమైన వదులుతుంది కానీ తన రాముణ్ణి విడిచిపెట్టదు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే గెలుస్తాను. ఈ రాముడికి ఈ సీత మాత్రమే సొంతం. నన్ను ఆశీర్వదించు మామా. సీత, కాసేపట్లో డాన్స్ పోటీ మొదలవుతుంది. ఇప్పుడు డల్గా ఉన్నావేంటి సీత? ఏమైంది? మామ కోపం ఇంకా తగ్గలేదు టీచర్. ఆయన అలా ఉంటే నేనెలా డాన్స్ చేయగలను? ఈ టైంలో ఇలాంటి మాట్లాడి సీత. ఇది మనసులో పెట్టుకుని నువ్వు ఓడిపోతే చాలా పెద్ద నష్టం జరిగిపోతుంది. అయినా రామ్కు నీ మీద ఉన్నది కోపం కాదు, ప్రేమ అని నీకు తెలుసు కదా సీత. ఆయన నన్ను ఆశీర్వదించలేదు టీచర్. రామ్ నిన్ను ఆశీర్వదించకపోవడం ఏంటి సీత? రామ్ సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది.
నేను పోటీలో ఓడిపోతానని ఆయన బాధపడుతున్నారు. మరి రామ్ బాధ తీర్చాల్సింది నువ్వే కదా సీత. పోటీలో గెలిచి రామ్ని నువ్వు సంతోషపెట్టాలి కదా. నేను గెలుస్తానని మామ నవ్వుతూ ఒక మాట అంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఆ మాట పైకి చెప్పాల్సిన అవసరం లేదు సీత. నువ్వు గెలవాలనే రామ్ కోరుకుంటాడు. నేను ఈ పోటీలో పాల్గొనడమే మామకు నచ్చలేదు బాబాయ్. రామ్తో చెప్పకుండా నువ్వు పందెం కాయడం నచ్చుతుందా? పోటీ అయ్యాక రామ్కి నచ్చ చెప్పొచ్చు కదా. ఈ పోటీకి ముందే మామ నన్ను నమ్మితే బావుండేది. నీ మీద నమ్మకం లేక కాదు సీత, ఎక్కడ నువ్వు దూరం అవుతావో అని రామ్ భయం. ఆ మాటే రామ్ కోపంతో చెప్పాడు. ఒక్క మాట చెప్పు సీత, రామును వదిలి నువ్వు ఉండగలవా? హ, అసాధ్యం బాబాయ్. అంటే నువ్వు పోటీలో గెలవాలి కదా. గెలిచినప్పుడే కదా నువ్వు రామ్తో ఉండగలుగుతావు. నువ్వు పోటీలో గెలవాలంటే ఇలా డల్గా ఉండకూడదు, డిప్రెస్ అవ్వకూడదు, ధైర్యంగా ఉండాలి. నువ్వు పోటీలో గెలిస్తే రామ్ నీకే సొంతం అవుతాడు. మీ అక్క వెళ్ళిపోతుంది, మీ బావతో కలిసి ఉంటుంది. ఈ పందెం ఎందుకు మొదలుపెట్టావో గుర్తు చేసుకో సీత. టీచర్ గారు చేయించిన ప్రాక్టీస్ జ్ఞాపకం ఉంచుకో, ధైర్యంగా పోరాడు. అవును సీత, మీ అక్క కాపురం నిలబెట్టాలన్నా రామ్ నీకే సొంతం అవ్వాలన్నా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయమే సరైంది. సమయమవుతోంది, పద. నీ గెలుపు కోసం కాలం కూడా ఎదురు చూస్తోంది. రా సీత. సమయం అవుతోంది, పోటీ మొదలు పెడదామా? మరి న్యాయ నిర్ణేతలెవరు? తీర్పు నిష్పక్షపాతంగా ఉండాలి కదా. జడ్జిగా నేనుంటాను. నటరాజు మీద ప్రమాణం చేసి పక్షపాతం లేకుండా తీర్పు చెప్తాను. నువ్వు సీత పక్షపాతివి. నిష్పక్షపాతం లేకుండా నువ్వెలా తీర్పిస్తావు? ప్రాక్టీస్ వరకే టీచరు. తీర్పు విషయంలో ఎలాంటి పక్షపాతం ఉండదు. అది మేమేలా నమ్మాలి? మా మువ్వ హాసన్ మాస్టర్ గారి జడ్జిగా ఉంటారు. అవును, మా గురువుగారు పచ్చి తాగుబోతైనా పక్షపాతం లేనివారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.